ఎంతోమందికి ఆయుర్వేద వైద్యం అందించిన ఆయన కుమారుడు శంకర్ ప్రసాద్ నేటికి విద్యార్థి దశ నుంచి నేటికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వనపర్తి జిల్లాలో శంకర్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతూ బీసీల సేవ కోసం బీసీలు రాజకీయంగా ఎదగాలనే ఒక సంకల్పంతో నిత్యం తపనతో రాజకీయ పార్టీలో కొనసాగుతూ అందరినీ ఏకతాటిపై తెస్తూ ఆయన నేటికి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో పదవులు ఆశించి విద్యార్థి దశ నుంచి నాయకుడిగా ఎదిగి నేడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర పిసిసి ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన రాజకీయ విశేషాలను ఆయన జీవిత గాథ గురించి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మీరు రాజకీయాల్లోకి చిన్నతనంలో రావడానికి కారణం ఏంటి? మొట్టమొదటిగా స్పీడ్ న్యూస్ యాజమాన్యానికి మరియు వీక్షిస్తున్నటువంటి వీక్షక మహాశయులకు అందరు కూడా నమస్కారం. నా పేరు తైలం శంకర్ ప్రసాద్. మా ఫాదరు ఆయుర్వేద డాక్టర్ తైలం హనుమంతు గారు. మా యొక్క రాజకీయ జీవితం మా ఫాదర్స్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధంగానే కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్నాను నేటికి కూడా. నా రాజకీయ నేపథ్యానికి వస్తే నేను విద్యార్థి సంఘ నాయకునిగా 1982లో జూనియర్ కళాశాల ఎన్నికల్లో ఎన్ఎస్ఐ పార్టీ తరఫున, ఎన్ఎస్ఐ అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి సంఘం అది, దాని ద్వారా నేను జూనియర్ కళాశాలలో ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. దాని తదనంతరం 1987లో స్థానిక కౌన్సిలర్గా ప్రజలతో ఎన్నుకోబడి అదే క్రమంలో నేను మళ్ళీ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థి సంఘ నాయకునిగా 87లో ఎన్నుకోవడం జరిగింది. ఎన్ఎస్ఐకి వెళ్ళి మరి నేను ఎక్కువ మటుకు పార్టీ సేవలకే, పార్టీ కార్యక్రమాలకే, పార్టీ ఇచ్చిన పదవులే నేను ఈ రోజు వరకు కూడా అలంకరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షునిగా, తర్వాత ఎన్ఎస్ఏ పార్టీ పట్టణ అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 6 సంవత్సరాలు పనిచేస్తూ మొన్న మధ్యనే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా 7 సంవత్సరాలు కొనసాగడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా అధికారంలో రావడానికి మా యొక్క కృషి, మా మిత్రుల సహకారం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరి శ్రమ ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి రావడానికి కారణమైంది. వారికి అందరికీ కూడా ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నిలిపినటువంటి భుజాన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, మీరు ఈ బీసీలో మీరు బీసీ సామాజిక వర్గం కదా, బీసీలో చైతన్యం తీసుకొచ్చిందని వనపర్తి పార్టీలో నాయకులు. ఈ యొక్క నియోజకవర్గం మిత్రమా, ఈ యొక్క నియోజకవర్గం బీసీల చైతన్యం ఏనాడో ఉన్నది. బీసీలే ఎమ్మెల్యేలుగా గతంలో ఎన్నిక కాబడ్డారు మా పీరియడ్లో. దానికి ఉదాహరణగా కీర్తిశేషులు జయరాములు గారు బీసీ సామాజిక వర్గం, మరియు అదే సామాజిక వర్గం మరి అయ్యప్ప గారు, అదే సామాజిక వర్గం డాక్టర్ బాలకృష్ణయ్య గారు. అంటే కొన్ని టర్ములు బీసీలే ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు ఈ నియోజకవర్గాన్ని. దాని తర్వాత మున్సిపల్ చైర్మన్లుగా ఎక్కువ మటుకు బీసీలే అత్యధిక శాతం చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా ఈ ప్రాతినిధ్యం ఈ యొక్క వనపర్తి నియోజకవర్గాన్ని, వనపర్తి పట్టణాన్ని, మున్సిపాలిటీని సేవలు చేసే అంకితమై సేవలు చేసినటువంటి చరిత్ర బీసీలది. ఎప్పటి నుంచో బీసీలకు చైతన్యం ఉంది. నేను చైతన్యపరచాల్సిన అవసరం లేదు. నేను దాంట్లో ఒక బీసీ వర్గంలో పుట్టడం నాకు ఒక అదృష్టంగా భావించాను. అందులో కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేయడం నాకు ఒక గొప్ప వరంగా మా ఫాదర్ నుంచి కూడా రాజా రామేశ్వరరావు ఎంపీ వారి నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీని పనిచేసాం. వారు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా మొట్టమొదలు మన ప్రపంచ దేశాలకు ప్రతినిధిగా వెళ్ళినటువంటి రాజా రామేశ్వరరావు గారు ఎంపీ, వారెంబడి మేము పనిచేయడం కూడా జరిగింది.
ఇప్పుడు ఎక్కువ శాతం మనం వనపర్తి నియోజకవర్గంలో 70% బీసీలు ఉన్నారు. అంటే కొంతకాలమే బీసీలు ఎమ్మెల్యేలు, ఆ తదనంతరం బీసీలు ఎమ్మెల్యే కావాలని సంకల్పం లేకుండా చిన్న చిన్న పదవులకే వాళ్ళ మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు. పార్టీలు మారుతూ అది చేస్తూ బీసీలు ఒక ఉన్నత స్థాయికి ఒక ఎమ్మెల్యే కావాలని ఒక సంకల్పం ఎవరికి లేకుండా అవుతుంది. ఒక స్థాయికి వస్తున్నారు కానీ మళ్ళీ మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు అని వనపర్తిలో చర్చ ప్రజలది. దానికి మీరు ఏమంటారు? దానికి నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భావజాలము, కాంగ్రెస్ పార్టీ పునాదులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క ఔన్నత్యం కోసం, వారి అభివృద్ధి కోసం ఒక సిద్ధాంతపరంగా స్వాతంత్రం రాకముందు కూడా, స్వాతంత్రంలో కూడా అందరిని కలుపుకొని మమేకమై స్వాతంత్రం సిద్ధించుకున్నాం. దాంట్లో బీసీ పరంగా, ఫార్వర్డ్ క్యాస్ట్ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ చూడదు. ఎవరికి ఎప్పుడు అవకాశాలు వస్తే ఆ వర్గాలకు అవకాశం కల్పించడం కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం. అది అలాంటి నాయకుడు ప్రజల్లోకి రావడం లేదు, ప్రజల మన్ననలు పొందడం లేదు. ఓ స్థాయికి మున్సిపల్, జడ్పీ చైర్మన్ ఆ స్థాయికి వరకే వచ్చి వెళ్ళిపోతున్నారు. మిగతా ఆ అన్వేషణ ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు నేను సేవలు అందించాలి ఒక సామాజిక వర్గం నుంచి రావడం లేదని ప్రజల ఆవేదన. దానికి నేను మొట్టమొదలు మీకు ఖండిస్తున్నది ఏంటంటే, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి సామాజికంగా మార్పులు చెందుతున్నాయి. మరి నేటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అయినా కానీ ప్రజల్లో మంచి పేరుండి ప్రజలకు సేవ చేసే అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తులనే కోరుకుంటున్నారు. ఈసారి కొత్తగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే గెలిచే వ్యక్తులకే సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం ఇవ్వాలి. అది బీసీలో మీరు అన్నట్లు బీసీల శాతం, ఓట్ల శాతం ఉన్నా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఆ తారతమ్యాలు చూపరు. పార్టీలో అందరూ సమానమే. అవకాశాలు వచ్చినప్పుడు వారికి కూడా బీసీ సామాజిక వర్గంకి వెళ్ళే రాష్ట్ర అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఒక బీసీ సామాజిక వర్గమే, పొన్నాల లక్ష్మయ్య గారు బీసీ సామాజిక వర్గం, ఇట్లా చెప్పుకుంటూ పోతే మాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులాలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం లేదు, రాదు అనే నిరుత్సాహం అయితే ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. అంటే దానికి ఏంటంటే వలస వచ్చిన వాళ్ళకే ఇలాంటి అవకాశాలు, పదవులు అందుతున్నాం. మనం ఎప్పటి నుంచో ఉన్నాం. రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన దేశం కోసం పనిచేస్తున్నాడు. అంటే ఆయన ప్రజల్లోకి వెళ్తేనే కదా ప్రజల్లో గుర్తింపు వచ్చేది. అలాంటి నాయకుడు వనపర్తిలో బీసీ నాయకుడు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది నాయకులు ఉన్నారు, అయినా రావడం లేదు ముందుకు అని కొంత అపోహ ఉంది. పదవులు అనేది వస్తుంటాయి, పోతుంటాయి. అధికారం అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడము, పోవడము, తర్వాత మన ప్రతిపక్ష హోదాలో కూడా కాంగ్రెస్ పార్టీ నిబద్ధత ఉన్న ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మొట్టమొదటిగా అది గుర్తుంచుకోవాలి. కాబట్టి మీరు ఏదైతే ప్రజల్లో మీడియా అనుకోండి, ఇంకెవరైనా అనుకోండి, బీసీలకు ప్రాధాన్యత లేదు, బీసీలు ఎదుగుతలేరు, జరుగుతాయి మిత్రమా. ఒక క్రమంలో చర్చలు వస్తాయి. కానీ మేము ఎక్కడ కూడా నిరుత్సాహపడదలుచుకోకూడదు. కార్యకర్త కూడా నిరుత్సాహపడకండి. కానీ కొత్త వాళ్ళు వచ్చిండ్రు, పోతాం. కొత్త వాళ్ళు వస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయింది. మరి ఆ విధంగా లెక్కేసుకుంటే మరి పాత వాళ్ళే ఉండే, పాత వాళ్ళకే కాదు, కొత్త నీరు రావాలి, పాత నీరు ఉండాలి. అప్పుడే ఒక చెరువు కానీ, తర్వాత ఆ కళ రావడానికి, పార్టీలకు కానీ బలం రావడానికి కొత్త పాత కలయిక రావడం. దాంట్లో మీరు అన్నట్లు నేను ఏకీభవించేది ఒకటే, పాత వాళ్ళకు పదవులు రావాలి, కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి. నేను ఒకటే చెప్తున్నా, పాత వాళ్ళకు పదవులు వస్తాయి, కొత్త వాళ్ళకు వస్తాయి. వాళ్ళ క్రమము, వాళ్ళ యొక్క
ఈక్వేషన్స్ ప్రకారం పదవులు వస్తాయి. ఉమ్. కొందరికి మొదలు రావచ్చు, కొందరికి ఆలస్యంగా రావచ్చు, కొందరికి రాకను పోవచ్చు. అది రావాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ప్రజల్లోనే ఉన్నాం, మమేకమై ఉన్నందుకే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్. ప్రజలకు వెళ్ళకపోతే రాహుల్ గాంధీ ఉమ్. మరి ఆసే అజ్జోడో అనే యాత్ర ఈరోజు 42% బీసీలకు అవకాశం కల్పిస్తుంది చట్టసభల్లో. మరి ఇలా లోకల్ బాడీస్లో 42% ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇవాళ డెవలప్ కల్పించలేదు. చట్టం చేసి అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపితే అది తొక్కిపెట్టడం జరిగింది. మరి బీసీల మీద రాహుల్ గాంధీ గారికి ఒక ఆలోచన విధానం వచ్చి మీరెంత మన శాతం మనం ఎంత, కితనా భాగదారి ఉతనా హిస్సాదారి అంటే ఎవరి భాగస్వామ్యం ఎంత, దానికి పదవులకు ఏ విధంగా వాళ్ళను చట్ట ప్రకారం తీసుకురావాలనే గొప్ప ఆలోచనతోన ఇలా వారి సూచన మేరకే సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మరి మన ఇప్పుడు ఇక్కడ మన పార్లమెంటు సభ్యులు, గౌరవ సభ్యులు మల్లు రవి గారు, వారి పార్లమెంటు సభ్యులకే వారు చైర్మన్, ఎన్నో పదవులు ఉన్నాయి. మరి బీసీలను ఎక్కువ మొత్తంలో వారు అందరినీ కూడా క్రోడీకరించుకొని వారితో సమాలోచనలు జరిపి తగిన న్యాయం బీసీలకు జరుగుతుంది. ఎక్కడ నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు. ఇప్పుడు మీ కుటుంబం మీరు ఎంతమంది సంతానం? మేము మా నాన్నకు 5 మంది సంతానం. మా నాయన ఈ యొక్క వనపర్తి జిల్లాలోనే చుట్టుముట్టు ప్రజల్లో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా సుపరిచితులు. తైలం హనుమంతు అంటే మా 4 ఫాదర్స్, మా కుటుంబం, అది మా కులం కాదు తైలం అనేది. నేను ముద్రాజ్ సామాజికం డి వర్గానికి చెందినవాడిని. మా వృత్తి తైలం అంటే ఆ యొక్క లైసెన్స్డ్ అంటే మా 4 ఫాదర్స్ నుంచి కూడా తైలం వృత్తి. ఆ వృత్తినే మా ఇంటి పేరుగా వాడుక భాషల్లో పిలవడం జరిగింది. యాక్చువల్గా మేము ముద్రాజ్ కులానికి సంబంధించిన వ్యక్తులు. మీ మా అన్నదమ్ముల్లో ఒక పెద్దన్న, మొత్తం 5 మంది, మేము 3 మగవాళ్ళు, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు ఒక ఆడపిల్ల తర్వాత గతించింది. ఇప్పుడు మా పెద్దన్న ఎలక్ట్రిసిటీ బోర్డులో ఈగా రిటైర్డ్. మా వదిన ప్రభుత్వ ఉద్యోగిగా పిడిజికల్ డైరెక్టర్గా ఆమె రిటైర్డ్ అయింది. మా అన్న వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మేము కింది స్థాయి నుంచి ఉన్నట్టు. మా నాయన ఆయుర్వేద డాక్టర్ అయినా మా నాయన సంపాదించిన ఆస్తులనే ఈరోజు కూడా అన్నాలను కాపాడుకుంటున్నాం. మాకు ఎక్కడ కూడా ఏదో 1 ఎకరానే లోపలనే ఉంటుంది మాకు వ్యవసాయ భూమి. మావి మొత్తం కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పాతకోటలోనే మా ఇల్లు పెద్దది. రాజా రామేశ్వరరావు లేఅవుట్ వేసినప్పుడు కొన్నటువంటి ఇల్లే మేము ఇప్పుడు ప్రస్తుతం రిపేర్ చేసుకొని కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. మా కుటుంబం మేము మధ్యతరగతి కుటుంబం. ఓకే. మీరు ఎప్పుడు రాజకీయాల్లో విద్యార్థి దశలో ఎవరి హాయంలో రాజకీయాల్లో జాయిన్ అయ్యారు? నేను 1982లో ఎవరున్నారు ఎమ్మెల్యే? జయరాములు గారు ఎమ్మెల్యే ఆయన ఉన్నారు. నేను ఎన్ఎస్సీకి వెళ్ళి పనిచేశాను. అప్పుడు ఎమ్మెల్యేగా వారు ఉన్నారు. దాని తర్వాత నేను బాలకృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా అయ్యారు. అప్పుడు నేను జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్ ఎన్ఎస్సీకి వెళ్ళి, అప్పుడు రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు అల్లంపూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం. మా నేపథ్యం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లోకి ఎప్పుడు దాని తర్వాత మేము 82లో పనిచేసిన తర్వాత విద్యార్థి సంఘ నాయకునిగా, రాష్ట్ర నాయకునిగా డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ నాయకునిగా ఈ వనపర్తి టికెట్ ఆశించడం జరిగింది. వారి ఒక లెక్కలో చెప్పాలంటే వారి చేతి కింద దాదాపు 43 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేశాను. వారు ఫస్ట్ నుంచి మాకు ఆదర్శం. దాని తర్వాత వారితో విభేదన గురించి కూడా ఇప్పుడు ప్రస్తుతం చెప్పాలనో లేదో అది ప్రస్తుతం ఇప్పుడు పక్కకు పెడదాం. కొత్తగా ఉన్నటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారితో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎంపీ గారు ముఖ్యంగా మాకు అతి ముఖ్యమైన నాయకుడు మల్లురవి గారు. పిలిస్తే పలికే మల్లురవి గారు, వారి పేరే ఉంది. వారు ఎప్పుడు పిలిచినా
వాళ్ళకి మా యొక్క సమస్యలు కానీ కార్యకర్తల సమస్యలు, ప్రజల సమస్యల గురించి స్పందించే వ్యక్తులు ఉన్నారు. ఇంకా మీరు చిన్నారెడ్డి ఎమ్మెల్యే టికెట్ వచ్చినప్పుడు మీరు అప్పటి నుంచి ఆయన వెంబడే ఉన్నారు కదా, ఆయన ప్రస్తావన. చిన్నారెడ్డి గారు ఫస్ట్ మొట్టమొదటిగా సంబంధం 83లో టికెట్ కోసం అప్లై చేశారు. వారికి టికెట్ రాలేదు. మళ్ళీ జయరామన్ గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది. అప్పుడు ఓటమి పాలయ్యారు. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి గారికి అవకాశం వచ్చింది. ఆ క్రమంలో వీరు ఓటమి పాలైన తర్వాత వీరు పిహెచ్డి చేయడానికి మలేషియా వెళ్ళడం జరిగింది. అప్పుడు నేను టౌన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగాను. యువజన కాంగ్రెస్ సెక్రటరీగా దాదాపు 14 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా కొనసాగాను. తర్వాత పట్టణ అధ్యక్షునిగా. ఇక నా రాజకీయం మొత్తం కూడా పార్టీ పదవులే అలంకరించిన. నేను 3 టర్ములు ప్రజలతోన కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డాను. నాకు కాంగ్రెస్ పార్టీలో చిన్నారెడ్డి గారు మనస్పర్ధల వల్ల నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రాతినిధ్యం వహించే అవకాశం నేను వైస్ చైర్మన్గా కలిగినాక నేను వైస్ చైర్మన్గా 5 సంవత్సరాలు పార్టీలో మన మున్సిపాలిటీలో కొనసాగడం జరిగింది. మీ చిన్నారెడ్డి మీ మధ్యలో ఎందుకు ఈ ఒక విభేదాలు రావడానికి కారణం ఏమైంటుంది? మాకు వ్యక్తిగత విభేదాలు ఏవీ లేవు. ఆనాటి నుంచి ఈరోజు పార్టీ క్రమశిక్షణతో పనిచేయడం అలవాటు నేర్పిండు చిన్నారెడ్డి గారు. దాన్ని ఎక్కడ కూడా కాదంటాడు. కాకపోతే వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం. పార్టీ ముఖ్యం కాబట్టి మీరు గత 8 పర్యాయాలుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, పోటీ చేస్తున్నారు. 4 సార్లు ఓటమి పాలయ్యారు, 4 సార్లు గెలిచారు, మినిస్టర్గా చేశారు. తర్వాత మీరు ఎన్నో పదవులు ఏఐసిసిలో పదవులు తీసుకున్నారు. మళ్ళీ మొన్న పరిస్థితులు బాగాలేవు, ఎమ్మెల్సీగా మీరు గెలవరంటే కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా పోటీ చేయడం, అట్లా ఓడిపోవడం, డిపాజిట్ కూడా రాకపోవడం, ఇది మాకు మనస్తాపానికి గురి చేయడం జరిగింది. నాకే కాదు, చాలామంది కాంగ్రెస్ తీవ్రవాదులు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ఊపిరి, కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవనం, మా జీవితం అనుకునే వ్యక్తులందరూ కూడా వీరి యొక్క అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించింది తప్ప వీరిని కాదు, వ్యక్తిగతంగా కాదు, వీరిని విమర్శించడం కానీ వీరితో వేధించి కాదు. కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించాలి, కొత్త వాళ్ళు రావాలి. ఎందుకంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి అన్యూనతా భావం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీకి ఈయన తప్ప ఎవరు లేరా, 40 ఏళ్ళ నుంచి ఈయనకే ఓట్లేతామా అనే ఒక భేదాభిప్రాయాలు ప్రజల్లో మేము గమనించాం. ఈయన ఎక్కడ పోయినా కానీ ఈయనకు 10 మంది 20 మంది తప్ప ఎవరు రాకపోవడం, ఈయన క్యాడర్ కూడా పూర్తిగా నాతో ఇప్పుడు నేను చెప్పినటువంటి భేదాభిప్రాయంతో ఏకీభవిస్తూ అందరూ కూడా వీరిని వద్దు అనే ఆలోచనతోన మేము గల్లీ నుంచి గాంధీభవన్ టు ఢిల్లీ వరకు మా యొక్క ప్రయత్నాలు చేశాం. చిన్నారెడ్డి గారు అయితే ఈసారి ఓటమి పాలవుతారు. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చే పరిస్థితిలో ఈనాడు కష్టపడ్డారు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మల్లు రవి గారు, తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంతమంది కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్క సీటును కూడా మనం గిట నిర్లక్ష్యంతోన, మన అలసత్వంతోన ఓడిపోతే మనం అధికారం అంచులకు వచ్చి కూడా మనం నష్టం జరుగుతుంది పార్టీకి. వ్యక్తికి నష్టం జరగవచ్చు మా వల్ల, కానీ పార్టీకి నష్టాన్ని ఎవరు పూరించలేము. మరి వీరి వల్ల ఒక 2-3 కాన్ఫరెన్స్లు ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క అభిప్రాయాన్ని కూడా ఆ 3 కాన్ఫరెన్స్ల మీద పడతాయి అని చెప్పి రాహుల్ గాంధీ గారు గుర్తించి వీరికి కేటాయించిన టికెట్ను కూడా మరి నిలుపుదల చేసి కొత్త వ్యక్తికి అప్పుడప్పుడే పార్టీలో చేరినటువంటి మేఘారెడ్డి గారికి, కనీసం మేఘారెడ్డి గారికి మొత్తం గ్రామాలు కూడా తిరగలేనటువంటి సమయంలో ప్రజల్లో ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం, అంటే కాంగ్రెస్ పార్టీకి మెరుగైనటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల వల్ల కాంగ్రెస్ పార్టీకి
ఒక వేవ్ వచ్చింది. రేవంత్ రెడ్డి వల్ల వచ్చింది, గతంలో పిసిసి ప్రెసిడెంట్ చేసిన నాయకుల వల్ల వచ్చింది. అందరి ఐకమత్యంతోన కాంగ్రెస్ పార్టీ ఐకమత్యంతోన ఈనాడు అధికారంలోకి రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మేఘారెడ్డి గారికి వారి టికెట్ని నిలుపుదల చేసి మేఘారెడ్డి గారికి మళ్ళీ సర్వేల ప్రకారం ఆషామాషిగా టికెట్లు ఇవ్వడం కాదు, ఈసారి సర్వే రిపోర్ట్ల ప్రకారం ఇవ్వడం జరిగింది. దాంట్లో కొల్లాపూర్ సభలో రాహుల్ గాంధీ గారు ఈయన మన చిన్నారెడ్డి గారికి టికెట్ కేటాయించినప్పుడు మరి వారు ఇక్కడ లేకుండ్రి. దానివల్ల ఏమైందంటే వీరి పేరు ప్రకటించడం జరిగింది. వీరి పేరు ప్రకటించిన తర్వాత వారు మళ్ళీ సర్వే రిపోర్టు తీసుకొచ్చి మరి కొల్లాపూర్ సభలో కూడా నిర్ణయాన్ని అందరూ కూడా అక్కడ వీరి అభ్యర్థిత్వాన్ని సుముఖంగా లేకపోవడం చూసి ఈ యొక్క వీరి నుంచి కొన్ని ఈ కాన్ఫరెన్స్ నుంచి కొన్ని వేరే కాన్ఫరెన్స్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి వారికి విన్నవించడం వల్ల వారి యొక్క టికెట్ను ఆపి కొత్త వ్యక్తిని మేమేదైతే మేము కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన తీవ్రవాదులు, జెండా మోసిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వీరైతేనే తట్టుకుంటారు, కొత్త వ్యక్తులు అయితేనే తట్టుకుంటారు అని చెప్పినటువంటి నినాదాన్ని నిక్కచ్చిగా నిజం చేసి చూపించారు మరి ఓటరు దేవుళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. దానికి నిదర్శనం మేఘారెడ్డి గారు. చిన్నారెడ్డి గారు 50,000 మెజార్టీతోన ఓటమి చెందితే 75,000 మెజార్టీతోన అంటే 50,000 సమానం చేసి 25,000 పైచీలకు ఓట్లతోన మేఘారెడ్డిని గెలిపించడం మేము ఇచ్చినటువంటి గలానికే మేము చెప్తున్నాం. ఆ యొక్క నిజాన్ని మనాక చాలా మంది నిజాన్ని నిర్భయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు, కొందరు చెప్పని వాళ్ళు అటు ఇటు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొద్దిగా జరుగుతుంది. ఏముందంటే చిన్న నానుడి, చెరులో నీళ్ళు నిండైనాకనే కప్పలు చేస్తాయి. పాతవి ఆ గుంటలోనే కొన్ని జీవులు బతుకుతాయి, అవి బయటికి వెళ్ళలేవు, వేరే చెరువును పోలేవు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ చావైనా రేవైనా ఇదే కాంగ్రెస్ పార్టీలో మాలాంటి వాళ్ళు చాలా మంది వేల మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని. వచ్చిన వాళ్ళకు మా ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క వాదనను వినిపించడం జరిగింది. మొన్న ఈ మధ్యలో ఎక్కడ ఉన్నా ఇదే గలం. వారు ఒకటే నిదానం, డిసెంబర్ లోపల ఎవరైతే వచ్చారో వారికి సీనియర్లకు నేను ప్రాధాన్యత ఇస్తా, కొత్త వాళ్ళకి వారి ప్రాధాన్యతను బట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నైజం అది, కాంగ్రెస్ పార్టీ డెసిషన్ ప్రకారమే నేను నడుచుకుంటాను అని చెప్పి పూర్తి భరోసా నమ్మకం వారి మీద ఉంది. మీకు వనపర్తి ఎమ్మెల్యేకు ఇప్పుడున్న ఎమ్మెల్యే మేఘారెడ్డికి ఎలా ఉంది సంబంధాలు? మేము కాంగ్రెస్ పార్టీ వర్కర్గా, సీనియర్ నాయకునిగా వారు నాకు గౌరవిస్తారు. నేను వారి స్థానిక శాసనసభ్యులుగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యునిగా వారికి నేను గౌరవిస్తాను. కొన్ని కార్యక్రమాలు తోసుకొని పోకపోవచ్చు, ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ కొత్త రక్తం వాడు పార్టీ జెండా మోసిండా మొయ్యలేదా పక్కకు పెడితే ఆ ఉరుకులో పరిగెడుతున్నారు. ఆ పరిగెట్టే దాంట్లో మేము వాళ్ళకు అడ్డం పోయి నేను 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 అని చెప్పి చేపట్టాం. మాకున్నటువంటి విలువలు మాకున్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ప్రతినిధిగా కొనసాగుతున్నాను. మాకు మహేష్ కుమార్ గౌడ్ గారు నాతో పాటు వారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్గా పనిచేశారు, రాష్ట్ర నాయకుడిగా. వారికి నాకున్నటువంటి సత్సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మంచి వ్యక్తి, గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే వ్యక్తుల్లో ఆయన నేను ఒకరిని. మీరు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ వనపర్తి మున్సిపాలిటీలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయా? నేను నాకు ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో, మున్సిపాలిటీ అంటేనే స్థానికుల చేత స్థానిక సమస్యలను నెరవేర్చుకోవడానికి ప్రతినిధులుగా, కౌన్సిలర్గా, చైర్మన్గా ఎన్నిక కాబట్టే చట్టం. రాజ్యాంగంలో మనకు స్థానిక సంస్థలను బలోపేతమైతేనే స్థానిక సంస్థలు అంటే గ్రామాలు, ఎప్పుడైతే గ్రామాలు, వార్డులు, మున్సిపాలిటీలు ఎప్పుడైతే ఆరోగ్యంగా నీట్గా ఉంటావో ప్రజల ఆరోగ్యం నీట్గా ఉంటుందనే కాన్సెప్ట్ నమ్మినవని నేను 5 ఏళ్ళు వైస్ చైర్మన్గా కొనసాగినప్పుడు మరి వనపర్తిలో జీతం అంటే వేతనం పొందేటువంటి కమిషనర్ను సైతం స్పాట్లో తిప్పినటువంటి చరిత్ర నాది. శానిటరీ ఇన్స్పెక్టర్ను అలాంగ్ విత్ 5 years నేను
వారిని ఎంబడి తీసుకొని శానిటేషన్ మీద పూర్తిగా అవగాహనతోన పనిచేసి ఆరోగ్య వనపడితిని తీసుకురావడంలో నా పాత్ర ఉంది. దానికి ఎవరిని కూడా ఈ రోజు వరకు ఉన్నటువంటి సిబ్బందిని మీరు ఎవరన్నా అడగండి, కఠినత్వం ఉంది, వారికి మేలు చేసినటువంటి తత్వం ఉంది. మేలు చేసిన తత్వం ఏంటంటే గతంలో 5 నెలలు 6 నెలలకు తప్ప జీతాలు రాలనేటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ ఆర్థిక వనరులు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్సులతోనే వారి జీతాలు చెల్లించేది. ఒక్కొక్కసారి 6 నెలలు కూడా అవుతుండే. మరి వాళ్ళు పండుగలు వస్తే కూడా సాధారణ వాళ్ళు తినడానికి ఉద్దర కూడా ఇవ్వకుండా వ్యాపారస్తులు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ధైర్యపరిచి కమిషనర్లను ఆజమాయిషి చేసి వేరే అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును కూడా వీరి జీతాలకు వెచ్చించి జీతాలు వేయించి వారికి సాయం చేసినటువంటి గుణం కూడా. ఎవరైనా జీతం ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు కమిషనరు, 3-4 నెలలు లీవ్ పెట్టిపోతున్నాడు, నెల 3 రోజులు 4 రోజులు అంటే ఆ పూర్తి బకాయి ఇచ్చి మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. అంతవరకు కూడా మిమ్మల్ని ఊరికి చేయలేదు. హైదరాబాద్ తర్వాత వాళ్ళ స్వస్థలానికి వెళ్ళడానికి తయారుగా ఉండి బస్సు ఎక్కుతుంటే కూడా నాకు ఒక పూర్తి సంఘటన బాగా జ్ఞాపకం ఉంది. వారు వీరభద్రరావు అని కమిషనర్ గారు, అప్పటికే 3-4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. ఇక 4 రోజులు హాలిడేస్ వచ్చినాయి. వారు ప్రయాణం పాత బస్ స్టాండ్లో బస్సులు అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు తెలిసి లేబర్ ఫోన్ చేశారు, అన్న మాకు జీతాలు ఇవ్వకుండా కమిషనర్ గారు ఊరు వెళ్తున్నారని. ఉటాబుట్టిన నేను చిన్న బైక్ ఉండే నాకు, బస్ స్టాండ్లో ఆపి వారి సూట్ కేసును బలవంతంగా లాక్కొని నా వెంబడి ఎక్కించుకొని వచ్చి మున్సిపాలిటీలో కూర్చోబెట్టి వేరే హెడ్ నుంచి ఆ జీతాలను డ్రా చేయించి వారి జీతాలు ఇప్పించి మళ్ళీ పంపడం జరిగింది. నాకు బండ్లుండే, కార్లుండే. నేను ట్యాక్సీ నా యొక్క జీవన విధానం ఏంటంటే నాకు వనపర్తిలో ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే మోటార్ డిపార్ట్మెంట్ నాకు ఎక్కువ వెహికల్స్ ఉండే. 4 వెహికల్స్ ఉండే ట్యాక్సీ తిప్పుతుంటే, ప్యాసింజర్ ట్యాక్సీ వెహికల్స్ ఉండే. 2 కార్లు 2 జీపులు ఉండే. మళ్ళీ నా కార్ ఇచ్చి వారిని పంపడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా కేశేశ్వర దామోదర్ ఉండే, అశ్విని దామోదర్ గారు, వారి లేబర్ పరిస్థితులు ఏదైనా ఉండి చెప్పనికపోతే మీరు వైస్ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, మీకు నేను కూడా ఫోన్ చేసి చెప్తాను, వారైతేనే మన సమస్యను తీరుస్తారని చెప్పి పంపడం ఎన్నో పర్యాయాలు. దామోదర్ గారు నాకు మంచి విలువ ఇచ్చి వారిని పంపడం, వారిని నేను నిలబెట్టడం. వారు వయసులో పెద్ద మనిషి కాబట్టి ఆ ఆఫీసర్లను దబాయించలేని పరిస్థితి. కొన్ని కార్యక్రమాలు దబాయించి పని చేయించుకోవాల్సి వస్తుంది. పని చేయడం జరిగింది. వనపర్తిలో మొట్టమొదటిసారిగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఉన్నది, డిపో. ఈ పాత బస్ స్టాండ్లో ఫస్ట్ స్టార్టింగ్ పాత బస్ స్టాండ్ అప్పుడు ఆ బస్ స్టాండ్ నేను మూత పడిపోయింది. దాని ఎందుకంటే ఇక్కడ కొత్త రూటు ఇట్లా ఆ రూట్లో పోతాయి. రోడ్ల మీద బస్సులు ఎక్కువ ఇబ్బంది ఉండే. మీరేమన్నా దాన్ని ఆర్టీసీ గవర్నమెంట్ వాళ్ళకి చెప్పించి అదేమన్నా అభివృద్ధి చేస్తారా? కాంప్లెక్స్ పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మినిస్టర్గా అయినాక వారిని నాకు ఎక్కువ పొన్నం ప్రభాకర్తో పరిచయాలు ఉన్నాయి. ఆనాడు తెలంగాణ స్టేషన్లో మేము ఢిల్లీలో వారి ఎంబడి కూడా మేము పోరాడడం జరిగింది. మధుయాస్కి గౌడ్ గారి, పొన్నం ప్రభాకర్ గారి, పొద్దున్నే శంకరన్న అనే నమస్కారం పెట్టి పిలిచి మీకు ఫోటో విజువల్స్ కూడా ఉన్నాయి ఢిల్లీలో కలిసి. ఆ సన్నిహితంతో డిపో పరిస్థితి చెప్పడం జరిగింది. అదే పూర్తిగానే రాజారామేశ్వరరావు ఇచ్చినటువంటి స్థలంలో నిర్మించడం జరిగింది. ఇది రాజారామేశ్వరరావు వాళ్ళదే. ఇది లీజ్ 99 ఇయర్స్ లీజ్ పీరియడ్ది ఈ యొక్క బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్. పాత బస్ స్టాండ్ కొందరు ఆలోచన విధానంగా ఆనాడు లీజ్కి ఇచ్చి హోటళ్లకు, షాపింగ్ మాల్కు ఈ విధంగా వాళ్ళు ఆర్ఎం పై అధికారి నిర్ణయం తీసుకొని ఈ పాత బస్ స్టాండ్ను మూతపడేటట్టు చేశారు. దాన్ని మళ్ళీ మొన్న మరి నాతో పాటు చాలా మంది మిత్రులు ఆ పాత బస్ స్టాండ్ను మళ్ళీ తిరిగి ప్రారంభించాలి, దాన్ని ఇది చేయాలని ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఉన్నారు. దాన్ని ఖాళీ చేయించడం జరిగింది. లీజ్ ఇవ్వడానికి బంద్ చేశారు ఇప్పుడు దాన్ని. అది ఓన్లీ రాజారామేశ్వరరావు, ప్యూర్లీ రాజారామేశ్వరరావు ట్రస్ట్ కింద ఉంది లీజ్. మనకు వాళ్ళతో ఏం ఇబ్బంది లేదు. ప్రజల రాజావారు ఎప్పుడే కానీ బస్ స్టాండ్ కూడా కట్టుకోవచ్చు కదా. ఆనాడు బస్ స్టాండ్ కట్టుకోవడానికి లేదు. ఈడ ఉండే టెంపరీ
షెడ్ ఉండే ప్రయాణికుల ప్రాంగణాలు ఉండే చేస్తారు అట్లా. ఇప్పుడు చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది తొందరలోనే అది కూడా కార్యరూపం తలుస్తుంది. అంటే మర్చిపోయి గతంలో అభివృద్ధికి నోచుకున్నటువంటి కొన్ని వ్యవస్థలు ఏదైతే ఉందో, ఉదాహరణకు కృష్ణదేవరాయ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నేను పూర్వ విద్యార్థుల సంఘ గౌరవాధ్యక్షునిగా కొనసాగుతున్నాను. వారు ఉత్పత్తి జీవాలు తీసుకొస్తే అది మరి దాన్ని ఆ లోతుగా విమర్శించడానికి పోను. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దానికి నిధులు కేటాయించి టెండర్లు ఇవి కూడా పూర్తి చేయడానికి మేఘారెడ్డి గారు పూర్తి శాయశక్తులు పనిచేస్తుంది. ఈ తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర? తెలంగాణ ఉద్యమంలో మంచి క్వశ్చన్ చేశారు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేసే మూమెంట్లో అందరం మిత్రులంగా అందరం కలిసి ఆర్థిక వనరులు కావాలి కాబట్టి అందరం కూడా, నేను కూడా ఒక కమిటీ మెంబర్గా అందరం కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి, జస్ట్ లైక్ ఇప్పుడు ప్రజా వైద్యశాల డాక్టర్లు ఎవరైతే ఇవ్వగలుగుతారో తెలంగాణ ఉద్యమానికి కార్యక్రమాలు ఏముండవు, జెండాలు ఇవి చిన్న చిన్న ఖర్చులు ఏదైతే ఉన్నాయో. మీ విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఈ మొన్న తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో మేము చిన్నారెడ్డి గారు ఎమ్మడి అప్పుడు 100 మందిని ఎమ్మెల్యేల అప్పుడు తెలంగాణ ఉద్యమం పూర్తిగా బలంగా తీసుకుపోయే దాంట్లో కీర్తిశేషులు చీరకృష్ణ గారు ఉండే వారు పట్టణ అధ్యక్షునిగా సీనియర్ నాయకుడు బలంగా తెలంగాణ ఉద్యమాన్ని మనం స్టార్ట్ అయింది. మళ్ళీ మనం తిరిగి వారు ఫస్ట్ నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు. మళ్ళీ తీసుకొని వస్తామని అన్నప్పుడు అప్పుడు చిన్నారెడ్డి గారు క్యాడర్ అంటూ మొత్తం తెలంగాణ వైపు అయిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి ఆయన కూడా తెలంగాణను కాంక్షించింది. కాబట్టి ప్రతి చౌరస్తాలో ఏ చౌరస్తాలో జెండాలు వాతినటువంటి జెండాలు మొత్తం కూడా మేము పాతియడం జరిగింది. ఆ జెండాలకు తెలంగాణ జెండానే ఎగిరేయడం జరిగింది. నేపథ్యానికి వస్తే తెలంగాణలో మొట్టమొదటిసారిగా మా ఇంటి బిడ్డ, నా బిడ్డను, మా అన్న బిడ్డను అందరినీ కూడా రాజు చౌక్లో మహిళలతో నా ధర్నా కూర్చోబెట్టిందంటే మొట్టమొదలు మా బిడ్డలనే కూర్చోబెట్టడం జరిగింది. ఆనాడు ఎవరు మహిళలు రాలేదు. మా కుటుంబంలో ఉన్నటువంటి నా కూతుర్ని, మా అన్న కూతుర్ని, మిగతా మహిళలను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నిరాదీక్ష తీసుకున్నటువంటి చరిత్ర. లగడపాటి రాజగోపాల్ గారిని తెలంగాణ ఉద్యమంలో మేము ఢిల్లీకి పిలుపు వస్తే, తెలంగాణ కోసం ఢిల్లీలో ధర్నాలు ఉన్నాయని పిలుపు వస్తే మేము తెలంగాణ ఉద్యమానికి పోతూ ఎయిర్పోర్టులో నేను కొంతమంది మిత్రులం లగడపాటి గారు ఎదురైతే వారి కాళ్ళను మొక్కి మా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకు అడ్డు రావద్దని చెప్పి అడ్డుకున్నది ఒక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి శంకర్ ప్రసాద్ అనేది ఇప్పటికి విజువల్స్ ఉన్నాయి. అప్పుడు కొంతమంది కాళ్ళు కూడా ఒక ఆంధ్రవాణి కాళ్ళు మొక్కిండు అని నా తెలియని అజ్ఞానంతో నా యొక్క ఫ్లెక్సీలు అవి అంటబెట్టడం జరిగింది. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించిన కేసీఆర్ గారే చెప్పారు సాధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ అండలేకపోతే సాధించే సమస్య లేదు. వారు చెప్పేది తెలంగాణ కోసం గొంగలి పురుగును సైతం నేను కౌగిలించుకున్నాను. కొందరు నాయకులు నేనంటూ పడని నాయకులు కొందరిని ఎగదోసి నా యొక్క ఫ్లెక్సీలను అంటూ పెట్టడం జరిగింది. దానికి ఒకటే చెప్పాను, ఆంధ్రవాణి పోయి నా కొడుకుల ఉద్యోగం కోసం, నా కొడుకుల సీట్ల కోసం కాళ్ళు మొక్కలేదరా వెదవల్లారా, తెలంగాణకు అడ్డు రావద్దంటారా మీరు. అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఎంపీ, మా పార్టీలో భాగమైన, మాకు అన్నతో సమానం. నేను కొట్టేది ఉండే గల్లబట్టేది ఉంది అంటే కొట్టి నిశ్చితం కాదు. ఆయన మా పార్టీకి నీ యొక్క మా యొక్క వెనుకబాటుతనాన్ని నీవు గుర్తించు, నీ ఒక ఎంపీగా నీవు అడ్డు రావద్దని చెప్పి కాళ్ళు మొక్కడం జరిగింది. అదే క్రమంలో మాకు ఒక పార్టీ నిర్ణయం అంటే ఆర్గనైజేషన్ నిర్ణయించుకున్న క్రమంలో ఢిల్లీలో వారిని దాడి చేయడం జరిగింది. అప్పుడే అన్నారు తెలంగాణలో కాళ్ళు మొక్కుతారు, ఢిల్లీలో కొడతారా అని. అంటే దాంట్లో భాగం అది మేము ఎక్కడ కూడా లీడ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మాకు అవకాశం కాళ్ళు మొక్కి మా తెలంగాణకు అడ్డు రావద్దని చెప్పి వేడుకోవడం జరిగింది మా ఎంపీని. ఆ సంఘటన కూడా మాకు బాధ అనిపించింది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో విధాలు ఉంటాయి.
ఎన్నో ఆలోచన విధానాలు, ఆత్మహత్య విధానాలు, దాడి చేసే విధానాలు. దాడి తెలంగాణ వాళ్ళు ఎవరి మీద, ఆంధ్ర మీద దాడి చేశారా ఒక్కసారి చెప్పండి. లేదు. తెలంగాణ కావాలని కోరుకున్న వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ మీద ఎక్కడైనా దాడి చేసినటువంటి సంఘటనలు ఏముంటే చూపియండి. లేదు. తెలంగాణ సాధన కొరకు తెలంగాణ సాధన కోసం తెలంగాణ సాధు జంతువులాగా ఆత్మార్పణ చేసుకున్నాం తప్ప వేరే వాళ్ళని కాలువలేదు, వేరే వాళ్ళని చంపలేదు. ఆ యొక్క కాన్సెప్ట్ని చూసే తెలంగాణ సాకారం కావడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంటును సైతం మూసి ఇలా తెలంగాణ బిల్లును ఆమోదించింది. దానికి సుష్మా స్వరాజ్ మేడం గారు కూడా సహకరించారు. అని కాదని ఎక్కడ కూడా లేదు. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించారు చాలామంది. కానీ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ మీద ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వారు కూడా తెలంగాణతో అనుబంధం ఉంది కాబట్టి ఇది కోరేది న్యాయమైందని చెప్పి అక్కడ రాష్ట్రం పోతుంది, మేము ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని చెప్పి ఆంధ్ర వాళ్ళు హుకుం జారీ చేసుకున్న కూడా సోనియా గాంధీ, ఈవెన్ ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ కూడా సాహసం చేయనటువంటి నిర్ణయం శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకోవడం జరిగింది. దానివల్లనే తెలంగాణ సాకారమైంది. దాంట్లో అందరం పాల్గొన్నాం. అందరూ ఇంకా మా సభ్యులు అయితే పార్లమెంటు సభ్యులు తృణప్రాయంగా పార్లమెంటు సభ్యత్వాన్ని తృణప్రాయంగా రాజీనామాలు చేశారు. మీరు ఎవరు చేసిండ్రు చెప్పండి? ఉన్నది ఇద్దరే, విజయశాంతి, కేసీఆర్. వారే మీటింగులకు డుమ్మాలు కొడుతుంటారు. మీ వల్ల జనాలు చూస్తలేరా? తెలంగాణ ఉద్యమకారులు చూస్తలేరా? ఇలా తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి తెలంగాణ ఉద్యమం తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి కుటుంబాలను దిక్కు లేదు, దివానం లేకుండా వాళ్ళను చేస్తే ఏమైంది? ఇలా పరిస్థితి టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినాక ఏమైంది పరిస్థితి? కాబట్టి తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణలో ఉన్న వాళ్ళను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళను, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు విస్మరించదు అనేది మా పూర్తి నమ్మకం. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, రాకపోవచ్చు. దానికి ఇక్కడ కూడా మేము నిర్ణీత భావానికి ఫీల్ కావాల్సిన అవసరం లేదని మీతో చెప్తున్నాను మిత్రమా. మాజీ మంత్రి చెన్నారెడ్డి తెలంగాణ సాధన కోసం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ, ఒక నాయకులను ఒక తీసుకొచ్చే ఉద్యమాన్ని ఉప్పెనలా తీసుకొచ్చి ఒక ఉద్యమానికి ఊపిరి పోసిండు. అంత పెద్ద నాయకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి వాపస్ తీసుకోవడం అనేది ఒక చిన్నగా ఆయనకు బాధ కలిగించిండ్రు అని వనపర్తి భావన. దాన్ని ఎలా మీడియా మిత్రులకి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అదే క్వశ్చన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దీనికి ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమంలో చిన్నారెడ్డి పాత్ర అమోఘము. ఎక్కడ కూడా వారిని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి ఎవరికీ లేదు. తెలంగాణ కోసం 100 మందిని, 99 మంది, ఇక్కడ 1,00,000 మందితో జనసభ తెలంగాణ ఆకాంక్ష ఏది ఉందని వెలుగెత్తి చాటిన వ్యక్తి మరి చెన్నారెడ్డి తర్వాత చిన్నారెడ్డి గారే. ఇక మల్లికార్జున గారు కానీ తీర్శేషులు తెలంగాణ ఉద్యమంలో ఈ మహామహులు ఉన్నారు. దాని తర్వాత మలి ఉద్యమంలో ఆ యొక్క ఆధిపత్య బాధ్యతను భుజాల మీద వేసుకున్నటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి చిన్నారెడ్డి గారు. ఇలా కేశవరావు గారు కూడా చిన్నారెడ్డి ఇద్దరు కలిసి సమకాలికులుగా పనిచేశారు. కేశవరావు గారు ఉన్నారు కదా వారు. మరి వీరి పాత్రను తెలంగాణలో ఎక్కడ కూడా చిన్నగా చూసే ప్రసక్తి లేదు, ఉండకూడదు కూడా. తెలంగాణ వాళ్ళని అందరం కూడా ఏకపిస్తాం. నేనేంది మంచి మంచి మేధావులు సైతం చిన్నారెడ్డి గారిని తెలంగాణ పాత్రలో వారి యొక్క పాత్ర అమోఘం అనేది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో వీరిని చిన్నారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డిని సైమన్ గోబ్యాక్ అంటే 2.5 సంవత్సరాలు వారిని సీనియర్ ఎమ్మెల్యేగా వారికి మినిస్టర్ ఇవ్వకుండా పక్కకు పెట్టినటువంటి పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర్ అసంటోని సైమన్ గోబ్యాక్ అని నినాదం చేసిందే చిన్నారెడ్డి గారు. ఆ నినాదాన్ని పట్టుకొని చిన్నారెడ్డి గారికి అవకాశం కలిగేయకుండా 2.5 సంవత్సరాల తర్వాత చివరి సమయంలో మినిస్టర్గా చేశారు. మరి అంత చరిత్ర ఉంది వారిని కాదంటండి. కేవలం ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మొన్న కాంగ్రెస్ పార్టీకి
ఇలా అధికారంలో రావాలంటే ఉమ్. మంచి వ్యక్తులు ఉండాలి, కొత్త వాళ్ళు రావాలి. ఆ విధంగా వచ్చింది. గెలుపు ప్రధానంగా ముఖ్యంగా ఏ పార్టీ అయినా ఏదైనా గెలుపు. అయితే ప్రజల అభిప్రాయం మేరకే వారిని టికెట్ నిరాకరించారు. ప్రజల అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు. ఒక సందర్భంలో ఏమైందంటే ఆయన సీనియర్ నాయకుడు అంటే రాజీవ్ గాంధీతోనూ కూడా ఆయనకు వాళ్ళ కుటుంబంతోనూ బాగా సత్సంబంధాలు ఉన్న లీడర్ ఆయన. అంటే వాళ్ళందరూ వచ్చే విద్యాన్ని అభ్యసించి స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. ఆ విధంగా టికెట్ వచ్చింది. అయితే ఆయనకి ఒకవేళ ఆయన పార్టీ వేవ్లో గెలిచి ఎమ్మెల్యే అయితే సీఎం పోటీలే అవకాశం వచ్చేది, ఈయన రేసులో ఉంటాడు, దాని ఉద్దేశంతో ఈయనకు టికెట్ ఇవ్వలేదు అని ప్రజల వాదన. అది మీడియా సృష్టించినటువంటి ఏమంటారు గ్లోబల్ ప్రచారం. సీఎంగా ఎవరు ఉండేది అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల సీనియర్ అభిప్రాయం వినండి. అది 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 సత్యదూరమైనటువంటి వార్తను తీసుకొచ్చి మళ్ళీ నాతోన అది నేను ఎమ్మెల్యేని గాను నేను అభిప్రాయం ఆ ఎమ్మెల్యేల అభిప్రాయం అధిష్టానం అభిప్రాయం క్రోడీకరించి సీఎంగా ఎవరిని చేయాలనేది పార్టీ అధిష్టానం చూసుకునేది. ఈయన గెలిచింటే నేను సముద్రం ఈ తింటే నేను అనేది అప్రస్తుతం. ఇప్పుడు వారికి ఉన్నటువంటి అనుభవానికి సముచిత స్థానాన్ని రేవంత్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. వారు దాంతో సంతృప్తిగానే ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి విధులను నెరవేర్తిస్తున్నారు. ఓకే. ఈ వనపర్తి రెండు వర్గాలు కాంగ్రెస్ ఎందుకుంటుంది? వర్గాలు వ్యక్తిగత వర్గాలు. మేము అనేది ఏంటంటే కొంతమంది పార్టీని కాకుండా వ్యక్తులుగా వర్గాలు విసిరిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎవరు ఏ నిర్ణయించుకున్నా మేము పోతున్నాం. కానీ ఇప్పుడున్న ప్రస్తుతమైనటువంటి వర్గాలుగా చేయడానికి కారణం ఏంటంటే ఆ నాయకుల యొక్క విజ్ఞతతోనే వారి యొక్క కనసన్నలతోనే అని చెప్పి మేము దూరం ఉండడం జరిగింది చిన్నారెడ్డి గారికి. ఎందుకంటే చిన్నారెడ్డి గారు నిర్ణయించి ఇప్పుడు నేను 7 ఏళ్ళ తర్వాత నాకు వద్దన్న తర్వాత జిల్లా ప్రెసిడెంట్గా ఒక రూరల్ వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నియమించడం జరిగింది, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా. నా అప్పుడు మరి పద్మావతి శ్రీనివాసంలో టేబుల్ ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకొని చేశాను. అప్పుడు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల చిన్నారెడ్డి గారు నిర్ణయించినటువంటి వ్యక్తి జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాడు. వారు ఏ కార్యక్రమానికి ఎమ్మెల్యే చెప్పిన కార్యక్రమాలకు రాకపోవడం, తర్వాత వర్గాలుగా చేసింది వీళ్ళు. ఈ నాయకులు బాగానే ఉన్నారు, వాళ్ళలోనే లేదు భేదాభిప్రాయం. మాలాంటి వాళ్ళు కొందరు సృష్టించి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక అనే ముందు కూడా మనం బురద బట్టగాల్చి మీనేయడం కాదు, విజ్ఞతతో ఆలోచన చేయండి. ఎవరు వర్గాలుగా చేసిండ్రు, ఎవరు చేస్తున్నారు, దీనివల్ల పార్టీ నష్టపోతుంది అనే ఆలోచన అందరికీ ఉంది. కానీ కొత్త అంటే 2 ఏళ్ళు అవుతుంది జిల్లా అధ్యక్షునిగా కొనసాగే వ్యక్తి ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా ఆయన ఫోన్లో ఎత్తాడు. నేను గతంలో 7 ఏళ్ళు చేసిన కదా, ప్రతిసారి ఫోన్ను తర్వాత జిల్లి తీపిచ్చి పంపేది కార్యక్రమాలకు. ఈయన మెసేజ్ పెట్టి ఎవరితోన్నా మెసేజ్ పెట్టించి మర్చిపోతే ఇప్పుడు కార్యకర్త అనేవాడు పిలిస్తే వచ్చేటోళ్ళు తక్కువ. అధికారంలో ఉంది ఎప్పుడే కానీ లేని దానికి ఆశపడతాడు మనిషి, ఆరాటపడతాడు, పోరాడతాడు. వచ్చిన తర్వాత పోరాటము ఆరాటము అవి తగ్గుతాయి. మరి అలాంటప్పుడు నువ్వు ఐకమత్యం చేయాలి కదా, నీ బాధ్యత కదా. కార్యక్రమాలకు అందరిని ఇన్వైట్ చేయాలి కదా. దాంట్లో ఇంకొకటి ఏంటంటే సమిష్టిగా ఒక పార్టీ ఆఫీసును ముందు ఏర్పాటు చేయాలి. ఆ పార్టీ ఆఫీసు అందరిది అనే భావన కల్పించాలి. చిన్నారెడ్డి గారు అప్పుడున్న పరిస్థితుల్లో తన ఇంటిని పార్టీ ఆఫీస్గా కొనసాగించడం, మాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల నేను జిల్లా అధ్యక్షునిగా ఉండి నన్ను అనొచ్చు, నీవు కూడా ఉన్నావు కదా మీరు పెట్టవచ్చు కదా. నా ఆర్థిక పరిస్థితుల్లో నేను జిల్లా ఆఫీసును కిరాయి ఇచ్చి నడిపేలేని పరిస్థితి. పార్టీ కార్యక్రమాలకే ఎవరిని కూడా దేహ్యాన్ని అడుక్కొని ఏ చేతులతో కార్యక్రమాలు చేయలే. మా పిల్లల నోర్లు కొట్టి మా తల్లిదండ్రులు సంపాదించిన దాంతోనే పార్టీకి ఖర్చు పెట్టినాం, పార్టీతో కార్యక్రమాలు చేసినాం. ఒకనాడు కూడా చిన్నారెడ్డిని చేజాపి అడిగిన పాపాన పోలేదు. ఒకవేళ పోయిండు ఆయన పలానా రోజు కార్యక్రమానికి 10 రూపాయలు ఇచ్చినామని ఈ రోజు కూడా ఎక్కడన్నా గుడెక్కి చెప్తే నేను గంటాపదంగా ఒప్పుకుంటాను. అలాంటి కర్మంలో
పార్టీ ఆఫీస్ అనేది వారి గృహం నుంచి తీసి సమిష్టి నిర్ణయం మేరకు అందరి పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరిది, అందరి ఆఫీస్ అనే భావన కల్పించిన నాడే కాంగ్రెస్ పార్టీ మీరన్న విభేదాలు పోతాయి. ఇప్పుడు కొత్త పార్టీ కార్యాలయం కడుతున్నారు, ఇప్పుడు స్థలం కూడా చూసింది అనుకుంటాను. గతంలో నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడే టీఆర్ఎస్ భవన్ దగ్గరనే మనకు ప్రభుత్వం స్టార్ట్ కాలేదు. అదే చేయాలని మేఘారెడ్డి గారికి పూర్తిగా నమ్మకం ఏర్పడ్డది. వారికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కడతారనే నమ్మకం కూడా కార్యకర్తల్లో ఏర్పడ్డది. ఇప్పుడు మీరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నారు, రెండు వర్గాలను కలిపి ఏకతాటిపై తీసుకొస్తారా భవిష్యత్తులో? కాంగ్రెస్ పార్టీకి నేను పిసిసి ప్రతినిధిగా నా స్థాయి సరిపోదు. వారిని వ్యక్తిగతంగా ఇద్దరు నాకు మిత్రులే. ఎక్కడ ఎప్పుడు సఫలీకృతం అవుతుందంటే ఒక సీఎం, ఒక పార్టీ ప్రెసిడెంట్ వీరి ప్రయత్నాలు చేస్తున్నారు, కలుపుతున్నారు, మాట్లాడుతున్నారు. శత్రువులు కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరు శత్రువులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఎవరు శత్రువులు కాదు. కాకపోతే కొందరు క్రియేట్ చేశారు, వాళ్ళలోనూ లేదు. ఆ పెద్దవాళ్ళు చేస్తున్న ప్రయత్నం జరుగుతుంది. మల్రవి గారు కానీ వీళ్ళందరూ కూడా నడుస్తుంది. ఓకే, మీరు రాష్ట్ర ప్రతినిధిగా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. వనపర్తి నియోజకవర్గంలో రేపు రాబోయే స్థానిక ఎన్నికలు, కౌన్సిలర్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ, వీటిని మీరు పార్టీ కార్యకర్తలను అన్ని బలోపేతం చేసి రేపు అన్ని విజయం సాధిస్తారా? అన్ని స్థానాల్లో 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వనపర్తిలో చేస్తున్న అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయి. ఇలా ఏదైతే స్లమ్స్లో ఉన్నాయో స్లమ్గా గుర్తించిన బడ్డల్లో ఈరోజు పోయి చూడండి, మీరు మీడియా ద్వారా పోయి చూడండి, పరిశీలించండి. ఎక్కడ చూసినా డ్రైనేజీలు, సీసీ రోడ్లు, వాటరు పుష్కలంగా ఇవల్ల జరగడం జరిగింది. గతంలో ఉన్న వాళ్ళు కూడా అభివృద్ధి చేసిండ్రు. దానికి రెట్టింపుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడిగిందే తడువుగా, అందులో మా మేఘారెడ్డి ఎమ్మెల్యే గారు దాంట్లో నిష్ణాతులు. ఎందుకంటే వారు కాంట్రాక్ట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. ఫస్ట్ నుంచి కూడా కింది స్థాయి నుంచి వారు అనుభవం ఉంది. కింది స్థాయి అంటే ఎంపీపీగా చేసిన అనుభవం ఉంది, సర్పంచ్గా, కాంట్రాక్టర్గా. అధికారులతో ఏ విధంగా మెలగాలి, అధికారులతో ఏ విధంగా పని చేయించుకోవాలనే ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యక్తి. వనపర్తికి ఎవరు ఎమ్మెల్యేలైనా గతం నుంచి లెక్కేసుకొని ఈ రోజు వరకు చూసుకుంటే ఒక ప్రజా డాక్టర్గా డాక్టర్ బాలకృష్ణయ్య గారు, ఒక బీసీ బిడ్డగా జయరాములు గారు, బీసీ బిడ్డగా అయ్యప్ప గారు, వీళ్ళందరూ ఇప్పుడు మన వనపర్తి నియోజకవర్గంలో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఇప్పుడైనా ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యంత మేధా సంపత్తి కలిగిన వ్యక్తులే ఇక్కడ వనపర్తి జనాలు వారిని శాసనసభకు పంపడం జరిగింది. ఏ ఒక్క అనామకుని పంపలే. అన్నిట్లో నిష్ణాతులు. ఒకరు చిన్నారెడ్డి గారు పిహెచ్డి అగ్రికల్చర్, నిరంజన్ రెడ్డి గారు ఆర్థికవేత్త, వారికి కూడా చట్ట ప్రకారం వారు లా చేసి వారు అంతా వారు ఫస్ట్ నుంచి కూడా పీడిఎస్ స్వభావం, సామాజిక న్యాయం ఏ విధంగా జరగాలి. ఇలా మేఘారెడ్డి గారు కూడా కింది స్థాయిలో కార్యకర్త ఏ విధంగా ఉంటాడో, జనాల జీవన శైలి ఏ విధంగా ఉండాలి, వారిని ఎట్లా పైకి తీసుకురావాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉంది, ఇక్కడ మేఘారెడ్డి గారికి ఉంది. ఇందరి కలయికతోన మంచి అభివృద్ధికి నోచుకున్నది కూడా. ఎడ్యుకేషన్ పరంగా చూడండి, మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆనాడే టెక్నికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంలోనే 7వ పాలిటెక్నిక్ కళాశాల, దానికి నేను అధ్యక్షునిగా ఆనాడు కొనసాగడం. మరి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ ఓపెన్ చేయడం, విద్యాపర్తిని వనాలతో నిండిన పర్తి విద్యాపర్తిగా మార్చడం జరిగింది. రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించినటువంటి ఇంజనీర్స్ చాలామంది ఉన్నారు. మొన్న ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ మోసగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా వనపర్తిలో ఇంజనీర్స్ డేలో కూడా
మేము పాల్గొనడం జరిగింది. ఉమ్, గొప్ప ఇంజనీర్స్ను అందించిన చరిత్ర వనపడుతుంది. ఉమ్, ఎడ్యుకేషన్ హబ్. ఉమ్, ఇక్కడ రాజకీయంగా ఎక్కడ వెనుకబాటు లేదు, ఆర్థికంగా అభివృద్ధిలో వెనుకబాటు లేదు. ఉమ్, ఉన్నాయి కొన్ని వనరులు ఇంకా రావాలి. ఉమ్, ఇంకా వనపర్తికి ఉమ్, పెరిగే జనాభా అనుగుణంగా రింగ్ రోడ్ రావాలి. ఉమ్, వనపర్తికి ఉమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలి. ఉమ్, అతి ముఖ్యంగా ఉమ్, ప్రతిసారి మేము చెప్తున్నాం కదా, మల్లికార్జున గారు రైల్వే సహాయ మంత్రి ఉన్నప్పుడే సర్వేకి ఇచ్చారు. ఉమ్, మళ్ళీ నంది ఎల్లయ్య గారు సర్వే చేయించారు. ఉమ్, ప్రధానంగా ముఖ్యమైనది వనపర్తికి రావాల్సిన ఏకైక మార్గం రైలు మార్గం వస్తే ఉమ్, ఈ వనపర్తి పూర్తి హంగులు, ఉమ్, రాష్ట్ర రాజధానికి ఉండవలసిన హంగులు వనపర్తికి ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ఉమ్, గద్వాల మాచర్ల గద్వాల రైలు ఉమ్, ఇలా గద్వాల రాయచూరు అయింది. ఉమ్, రాయచూరు వరకు రైలు మార్గం ఇది ఒక మా ఎంపీ గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్, మల్లు రవి గారిని బాగా మేము ఎప్పుడు కలిసినా రైల్వేలైనా నీవు సాధించాల్సింది. ఉమ్, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉండే, ఇప్పుడు బీజేపీ నాయకులు చాలామంది ఉన్నారు. ఈ రైలు మార్గం గురించి మాట్లాడారు. ఉమ్, సర్వే జరుగుతుంది, వచ్చింది సర్వే జరుగుతుంది. ఉమ్, వనపర్తి చిరకాల ఆకాంక్ష ప్రజలది. ఉమ్, రైలు మార్గం ఒక్కటి లింక్ అయితే ఉమ్. ఇక దేశంలోనే నెంబర్ 1 వనపర్తి. మీరు జెడ్పీ ఇది మున్సిపల్ చైర్మన్ ఆశిస్తున్నారా? నేను వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉమ్, చైర్మన్ స్థాయిలో పనిచేశాను. ఉమ్, నేను 3 సార్లు కౌన్సిలర్ అయ్యాను. ఉమ్, నేను మున్సిపాలిటీ పరిధిలో ఇంకా యువకులు ఉన్నారు, ఉమ్, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి. ఉమ్, ఆల్రెడీ చేశాము. స్థానిక సంస్థల్లో దాదాపు 25 ఏళ్ళు మేము పనిచేసినాం. ఉమ్, మళ్ళీ పోయినసారి కూడా నేను 2 పరమాణాలు నిలబడలేదు. ఉమ్, ఎందుకంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళతో పని చేయించాలి. వాళ్ళు కూడా యువకులు ఉన్నారు. ఇవాళ యువకులతో రేపు పార్టీకి పట్టుకొమ్మలు కదా వాళ్ళు, ఉమ్, బలం. మరి వాళ్ళను ఉంచాలి. మేము నేను అనుకుంటా, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మున్సిపాలిటీలో పూర్తి నాలెడ్జ్ ఉంది. ఉమ్, కొత్త వాళ్ళకు కూడా రావాలి కదా, యువకులు రావాలి మున్సిపాలిటీకి. ఉమ్, వాళ్ళ స్థానిక సంస్థల్లో వాళ్ళ యొక్క ప్రాధాన్యత పెరగాలి. ఉమ్, పెద్ద లీడర్ అవుతాడు. ముందు ఇంట గెలవాలి. గెలవనాడు కూడా ఇవాళ నేనున్నా రైట్లా, నేనున్నా లైన్లా, ఉమ్, వాడు ఒకనాడు కూడా పేర్లు అప్రస్తుతం. ఉమ్, ఒకనాడు స్థానిక సంస్థల్లో గెలవని వ్యక్తులు కూడా ఇవాళ ఏదో ఆశలు పెట్టుకొని నేనున్నా కాదు, ప్రజలకు సేవ చేయ మొదలు. ఉమ్, ప్రజల సేవ చేయి, ప్రజల యొక్క ఇబ్బందులు చూడు. ఈ వనపర్తికి ఏం కావాలనేది ప్రణాళికలు రూపొందించు. ఉమ్, ఎక్కడన్నా నీవు స్థానికంగా అవకాశం ఇస్తే నిలబడు, ఉమ్, చెయ్యి. కొత్తగా చైర్మన్గా నీకు ఆ ఆలోచన, నీకు అదృష్టం ఉంటే పార్టీ నిర్ణయం మేరకు చైర్మన్ నిర్ణయిస్తారు, కౌన్సిలర్లు నిర్ణయం మేరకు చైర్మన్గా నిర్ణయిస్తారు. అవును, ఎవరిని అడ్డుకునేది లేదు. ఎవరికి ఎవరు పోటీ కాదు. వాడొస్తే నాకు పోటీ, నీడొస్తే నాకు పోటీ. ఆ తత్వాన్ని మాడండి. ఉమ్, కొంతమంది నాయకులు ఉమ్, వచ్చిందంటే మాకు పోటీ వచ్చే ఆలోచనల్లో ఉన్నారు. కొత్త వాళ్ళకి అట్లే ఉంటుంది, అతోళ్ళకి మాకు ఉండదు. ఎవరు వచ్చినా రండి, వెల్కమ్ చెప్తాం. ఓకే. ఇప్పుడు మీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నపర్తిలోనే ఆయన విద్యను అభ్యసించి ఇక్కడనే ఉండిపోయిండు. ఇక్కడ ప్రస్తుతం కూడా వచ్చిపోయిండు. ఆయనతోనే మీకు ఏమైనా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా నాడు? ఇప్పుడు మీరు ఒక రిపోర్టర్గా నాకు నీకున్న సన్నిహితం ఏ విధంగా ఉంది? మీడియా పరంగానే ఉంది. మీడియా పరంగా నేను గుర్తుపడతా, నన్ను నువ్వు గుర్తు. కానీ రేవంత్ రెడ్డి గారు నాకన్నా ఒక 8 ఏళ్ళు చిన్నవాడు. నేను ఇంటర్మీడియట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వారు ఎస్ఎస్సి, వారి విద్యాభ్యాసం ఇక్కడ బాగా జరిగింది. ఇక్కడ వనపర్తిలో పెద్ద అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం మా అదృష్టం. పేరు పెట్టి అన్న శంకరన్న అధ్యక్ష, ఎందుకంటే వారు పిసిసి అధ్యక్షునిగా కావడానికి నేను పూర్తి సహకారం చేయడం జరిగింది. నేను జిల్లా అధ్యక్షునిగా మా అభిప్రాయాలు తీసుకున్నప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచి అధ్యక్ష అన్న శంకరన్న అనే సన్నిహితం మాకుంది. అంటే ఇక మేము దాన్ని పెద్దగా చెప్పుకోవడము, వారికి చిన్నగా చూడడం కాదు. వారు ఫస్ట్ నుంచి చురుకైనటువంటి నాయకునిగా, విద్యార్థిగా, ప్రజాసేవలో, తర్వాత వారు
ఆర్టిస్ట్గా ఉమ్, మంచి నైపుణ్యం వ్యక్తి, చలాకితనం, చురుకు. ఉమ్, వారు అన్న తిరుపతి రెడ్డి నేను బాగా ఇది ఈ నాకు రేవంత్ రెడ్డి గారికి అప్పుడు ఆయన విద్యాసభ ఇచ్చేటప్పుడు ఒక అన్న శంకరన్న వచ్చిందని దూరం దూరం మెలిగేవాడు. నేను తిరుపతి రెడ్డి కొట్టుకునేది తిట్టుకునేది ఇక నడుస్తుండే మాకు. ఉమ్, ఆయన ఏబీపీ ఆర్గనైజేషన్ ఉండే, ఉమ్, నేను కాంగ్రెస్ ఆర్గనైజేషన్. ఉమ్, ఫ్రెండ్లీగా ఉమ్, ఈ విధంగా ఉంటుంది అభిప్రాయం. నేను వనపడితే వాడే అనుకుంటుంటుంది, ఉమ్, రేవంత్ రెడ్డి వనపడితోడే ఉమ్, అనే అభిప్రాయం వనపడితే ప్రతి పీపుల్కు తెలుసు. మొన్న మధ్యనే గెట్ టుగెదర్ పెట్టిండు, ఆయన క్లాస్మేట్స్ను అందరిని పిలుచుకోవడం. ఏ సీఎం చేయాలి ఇంతవరకు. అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి వాసి అనుకొని వనపర్తి వాసులు కూడా అందరు ప్రజలు సహకరించిన ఓట్లు అని అది కూడా ఒక అంశమే. ఆయన గెలుపుకు మేఘారెడ్డి గారు గెలవడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కారణమే. అది ఎందుకంటే మనం రేవంత్ రెడ్డి గారికే ఓటు వేస్తున్నాం అనే ఆలోచనతోన మేఘారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసడం గెలపడం కారణం. దాన్ని ఎవరు కూడా కాదను. ఇలా మేఘారెడ్డి గారిని సగం రాత్రి లేపి అడిగినా రేవంత్ రెడ్డి గారి ప్రోత్సాహం వల్ల నేను గెలిచిన అంటారు తప్ప కాదు. ఎవరు వ్యక్తిగతం లేవు, ఇక్కడ ఓటు బ్యాంకు లేవు నాకు. ఆయన స్నేహితులు కానీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఆయన మా అందరికి కింది స్థాయి వరకు ఆయన ఫ్రెండ్షిప్ వరకు కోఆర్డినేషన్ చేసి ఈ గెలుపులో కూడా ఆయన కీలక పాత్ర పోషించి ఉన్నారు 100%. మేఘారెడ్డి గారు కొన్ని గ్రామాలే పరిచయాలు లేవు, అది నగ్న సత్యం. అది సమయం లేదు. మరి అలాంటి వ్యక్తి నిలబడ్డ తర్వాత నేనే నిలబడ్డాన్ని ఓపెన్ చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మేఘారెడ్డి గారు కాదు, నేనే నిలబడ్డా, నాకు ఓటేసినట్టు అని చెప్పి మేఘారెడ్డి గారి గెలుపులో పూర్తిగా అందరు ప్రతి ఒక్కరు సహకరించారు. మేఘారెడ్డి ఇంత మెజార్టీని ఊహించుకోలేరు వాళ్ళు. టీఆర్ఎస్ నాయకులు ఒక మంత్రి ఆయన ఢీకొట్టడం ఈజీ అనుకున్నారు, చేయాలనే చేశారు. ఆయన అభివృద్ధి చేసిండ నిరంజన్ రెడ్డి ఆయన హయాంలో. ఇప్పుడు అభివృద్ధి అంటూ జరిగితే నిరంతరం కొనసాగే అభివృద్ధి ఎవరున్నా ఇప్పుడు అట్లా ఆ లెక్కలోకి వస్తే మీరు కూడా అనొచ్చు, మరి నిరంతరం కొనసాగేది కదా మేఘారెడ్డి గారు ఏం చేస్తున్నారు. నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది. దాంట్లో కొంతమంది పూర్తి సమయాన్ని కేటాయించి అంగులు ఆర్భాటాలను పక్కకు పెట్టి ఒక సామాన్య పౌరునిగా అధికారులతోన ప్లీజింగ్తోన అధికారం ఉందని దబాయించకుండా ప్లీజింగ్తో కొన్ని పనులు అవుతాయి. నేను అనుకుంటా ప్లీజింగ్తో 95% పనులు అవుతాయి. అధికారులే చెప్తారు ఈ స్కీమ్ వచ్చింది చూడనా, ఈ స్కీమ్ తెలియని ఉంటాయి. అటువంటి నైపుణ్యం మేఘారెడ్డి గారికి ఉంది. ఇప్పుడు ఎప్పుడో నుంచో వనపర్తి ప్రజలు రోడ్ల విషయం చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన ఏ నాయకుడు చేయలేకపోయాడు, నిరంజన్ రెడ్డి సార్ చేసిండు. దానికి ఏం చెప్పండి. దానికి నిరంజన్ రెడ్డి గారు చేయలేదని ఎవరు కూడా చెప్పారు. కాకపోతే ఆస్తులు కోల్పోయిన వాళ్లకు న్యాయం చేయలేదనేది మా యొక్క ఆరోపణ. ఒక్కొక్కరు లక్షల మీద విలువ చేసేటువంటి, నేను అనుకుంటా కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులను కూడా అలా రోడ్ల విస్తరణలో కోల్పోయడం జరిగింది. ఒప్పించో మెప్పియలే, ఏదో మాట్లాడారు అధికార రాత్రి కూలగొట్టడం జరిగింది. దానికి మేమందరం సహకరించినాం, మా పార్టీ సహకరించింది. ముఖ్యంగా నేను జిల్లా ప్రెసిడెంట్గా వనపర్తికి రోడ్ల విస్తరణ అవసరము, దాంట్లో మేమందరం కూడా సిపిఎం కానీ మేము కానీ ఓపెన్గా చెప్తున్నాం, సహకరించడం జరిగింది. దాంట్లో మావి 5 షాపులు కూడా పోవడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు 3 మీన ఇచ్చిండు. అంటే ఏటికి పనికిరాను లక్షల ఆస్తులు పోయినాయి, ఇక్కడ కోట్ల ఆస్తులు పోయినాయి. ఇక్కడ వారికి న్యాయం చేయలేదు, అది ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు జూనియర్ కాలేజీ ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ప్రజలదే కదా, పబ్లిక్ అంటే ప్రజల కోసం ప్రజల సొమ్మును మనం తీసుకున్నప్పుడు ప్రజల కోసం తీసుకున్నాం, సొంతానికి తీసుకోలే. ప్రజల రవాణా వ్యవస్థ కొనసాగాలి, రోడ్లు ఇరుగ్గా ఉన్నాయని చెప్పి చేసినావు మంచిది. కానీ దాంట్లో నష్టపోయే వాళ్ళని కూడా నువ్వు రిహాబిటేషన్ చేయాలి కదా. చేసిండు రిహాబిటేషన్ కొందరికి, ఆయన వాళ్ళకు కంచాలు కానివానికి ఏదో అన్నట్లు సామెత ఉంది కదా. ఆయన చేతి కింద ఉన్న వాళ్ళు కొంతమంది అక్రమాలకు పాల్గొని వ్యవస్థనే కుంటుపరిచి ఆయనను
చేసిన దాన్ని బూడిదలో వచ్చిన పన్నీర్ చేసిండ్రు. ఎక్కడ చక్కగా అయింది చూడండి. ఓ దగ్గర 35, ఓ దగ్గర 40 అడుగులు. అంటే వాళ్ళు వాలంటీర్గా ఇచ్చిండ్రు. వాళ్ళని బలవంతం పెట్టకూడదు వాస్తవంగా. ఇలా గాంధీ చౌక్ విషయానికి వస్తే నేను అనుకుంటా దాదాపు 1.5 ఆస్తి నష్టపోయిన వ్యక్తులు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. కొందరికి కొంచెం పోతే కలెక్టరేట్లో ప్లాట్లు ఇచ్చిండ్రు. 30-40 లక్షలు విలువ చేసి ప్లాట్లు ఇచ్చిండ్రు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఉన్నటువంటి సాన్నిధ్యం వల్ల వాళ్ళు తీసుకొచ్చి అభివృద్ధి ఇంకేం పెండింగ్ పనులు ఉన్నాయి. ఇవి జరుగుతున్నాయి, నిరంతరం జరిగేది. రోడ్ల విస్తరణ, దాంట్లో రోడ్ల విస్తరణలో కరెంటు పోల్లు జరపాల్సి వస్తుంది. ఇంటి యజమానులను నష్టపోయిన వారికి ప్రత్యామ్నాయం చూపించాల్సి వస్తుంది. వాళ్ళను జనాల కోసం చేస్తున్నానే మోటివేషన్ చేయడం జరిగింది. 3 సార్లు వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి వారిని యజమానులను ఒప్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఒంటె పెదవు కాదు. బీఆర్ఎస్లకు అనుకున్నట్లు ఒంట పెదవు కాదు. అది ఊసిపోయే ఒంటె కాదు, పెదవు కాదు. ఒంటె పెదవు ఊసిపోదు, ఆడాడుతుంటుంది. దాని నైజం అది. దాన్ని చూసి ఈ నక్కలు ఆశపడి కర్పులు మార్చుకొని మాడబెట్టుకొని సాగకండి. ఉన్నది అయిపోయింది మీది. కుటుంబంలో నీ వాటా నాన్నకి ఎక్కువ ఇచ్చాను, నాకు తక్కువ ఇచ్చాను కొట్లాడుకొని దయాలు ఉన్నాయని చెప్పి కవితక్కనే సొంతం కూతురే అన్న మీద చెప్తుంది, బావ మీద చెప్తుంది. ఇలా ఏదో పెద్ద చెప్పుకొని మేము మేధావులు అంటే జనాలు మేధావులు మీకన్నా. వనపర్తి ప్రాంతం అభివృద్ధి పైన మీరు రేపు స్థానిక ఎలక్షన్ అయిపోయిన తర్వాత అభివృద్ధిని వేగవంతం చేస్తారు? 100%. ఇప్పటికే వేగం ఉంచుకున్నది. ఇంకా ఎలక్షన్ కూడా రాలేదు. ఎమ్మెల్యే సహకారంతో ఎలాంటి పనులు చేస్తారు? ఎమ్మెల్యే సహకారంతో ఇప్పటికీ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎవ్వరు చెప్పినా చెప్పకున్నా వారు దూసుకుపోతున్నారు. ఏదో మొహమాటానికి చెప్పడం కాదు, మీరు కళ్ళతో చూడండి. పోదామంటే నేను మీ ఛానల్ ద్వారానే చూపిస్తాను జరిగిన అభివృద్ధి. గతంలో జరిగింది, ఇప్పుడు దానికంటే డబుల్ జరుగుతుంది. ఆ అభివృద్ధి ఎక్కడ ఆగలేదు. నేను చెప్పినా కదా, నియోజకవర్గానికి, వనపర్తి నియోజకవర్గానికి పెద్ద వరం ఏంటంటే అందరూ కూడా నిష్ణాతులు, మంచి వ్యక్తులే, మనకు మంచి పని చేసే వ్యక్తులే మన ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మనకు అదనంగా ఏంటంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉన్నాడు, స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు. అందరికన్నా ప్రోటోకాల్ కానీ అధికారులను ఆగమేఘాల మీద ఉరికిచ్చి పని చేయించాడు మేఘారెడ్డి ఉన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కూడా మనం వనపర్తి నియోజకవర్గానికి చెందింది. మరి ఇంకా భవిష్యత్తులో పదవులు రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పటికే మనం గ్రంథాలయం చైర్మన్ కూడా మనం వనపర్తి జిల్లాకి ఇచ్చిండు. పక్క నియోజకవర్గం వాడైనా కూడా ఇచ్చిండ్రు. సరే, కొన్ని ఈక్వేషన్లో ఇవ్వాల్సి వస్తుంది, ఇచ్చిండ్రు. ఎందుకంటే జూపల్లి గారు కూడా తన నియోజకవర్గాన్ని 3 మండలాలు మనకు ఉన్నాయి. కొందరు వ్యతిరేకించిండ్రు. నేను కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, నేను ఆశించిందే లేదండి. ఎవరెవరు ఇవ్వాల్సిందే. కొన్ని పొరపాటు కొన్ని జరుగుతాయి. ఇంకా ఏమైనా కార్పొరేషన్ పదవి ఏమైనా వస్తారని మీరు ఆశిస్తున్నారా? నేనేమంటున్నా, ఇప్పుడే చెప్తా కదా, మీరు ఆశించవచ్చు. నేను ఆశపడంలో ప్రతి కార్యకర్త ఆశపడతారు. ప్రతి కాంగ్రెస్ జెండా మోసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ ఉంటుంది. ఆశ కొందరికి నెరవేరుతుంది, నెరవేరదు. అంతవరకే. నేను ఆశలే ఇప్పుడు నేను ఛానల్ పెట్టినావు, ఛానల్ వైడింగ్ అవుతుందని ఆశపడేసి పెట్టింటావు కదా, ఆశాజీవి. కానీ మేము ఆశ పడతలేమనము, పడుతున్నామనం. ఎందుకంటే మరి నిరంతరం మేము అధికారంలో ఉన్నాము, అధికారంలో లేనప్పుడు ఉన్నాము, పోరాటంలో ఉన్నాము. అధికారం లేక పోలీస్ స్టేషన్లో తెల్లాలు తీసుకుపోయి పండుగట్టినా కూడా మా మీద దాదాపుగా 41 కేసులు ఉన్నాయి. తెలంగాణ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు పనిచేసింది? ఇప్పుడు 43 ఏళ్ళు. 43 నిరంతరంగా ఎక్కడ కూడా ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జన్మనిచ్చిన తల్లితో గౌరవించిన, కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తే జన్మనిచ్చిన తల్లితో పాపం చేసినట్లు అనే భావన కలిగిన వాడిని నేను. స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా చేసిందా? ఎన్నో. జూనియర్ కాలేజీలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్యాస్ స్టవ్లు, కిరోసిన్ స్టవ్లతోనో విద్యార్థులు వండుకొని తినేది. ఆనాడు జూనియర్ కాలేజీ అధ్యక్షునిగా రేషన్ మన కిరోసిన్ కార్డులు 200 కిరోసిన్ కార్డులు ఇప్పించడం జరిగింది పోరాడి. ఇంకా ప్రజాహిత కార్యక్రమాలు, ప్రజల తరఫున
మీకు తెలుసు నేను స్థానిక చైర్మన్గా కౌన్సిలర్గా ఆ వార్డులో ఉన్నటువంటి అభివృద్ధిలో కానీ ఇంకేమైనా కానీ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎక్కువ మటుకు పార్టీ పిలుపు మేరకు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించడం తెల్లార్లు నిరసన తెలపాలంటే ఆర్టీసీ బస్సుల ముందా రస్తా రోకోలు బస్సు బంధులు వనపర్తి బంధుల్లో చురుకుగా పాల్గొని ఒక జెండా పట్టుకొని పాల్గొని బంధులు చేపించి అప్పుడు ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ. మీ సమయాన్ని మాకు ఇచ్చి మీ అమూల్యమైన జీవితం మీ దినచర్యలో నాటి విషయాలు కూడా నేను నెమరు వేసుకొని మాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మీ ఛానల్కు స్పీడ్ న్యూస్ ఛానల్కు మీరు మాతో ఇంటర్వ్యూ తీసుకొని ప్రజలతో మా యొక్క అభిప్రాయాలను క్రోడీకరించి రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థలు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కానీ ఇక మొత్తం కూడా వనపర్తి డెవలప్మెంట్ గురించి కానీ మీరు చర్చించి మా అధినాయకత్వం యొక్క అభిప్రాయాలను మా ద్వారా మీరు తెలుసుకున్నందుకు ప్రజలకు చేరవేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ఆయన రాజకీయ జీవనంలో 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ నిరంతరంగా వనపర్తిలో తైలం శంకరన్న అంటే తెలియని వారు ఉండరు. అంత బ్రాండ్ అంబాసిడర్గా ఆయన రాజకీయ ప్రస్తావన కొనసాగుతుంది. ఆయన నేడు కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఆయన ఆయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తూ రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కీలక పాత్ర పోషిస్తాను. వనపర్తి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాను. ఎమ్మెల్యేకు చిన్నారెడ్డికి ఇద్దరికి చేదోడు వాదోడుగా ఉంటూ పార్టీని బలోపేతంగా తీసుకుపోయే ప్రయత్నంలో కీలకంగా పాత్ర పోషిస్తానని ఆయన స్పష్టం చేస్తున్నాడు. ఆయన మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని పదవులు పొందాలని ఆశిద్దాం. నమస్తే.